హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా చిన్న కిచెన్ రూమ్ టూర్ చూపించబోతున్నాను. మెస్సీగా కొంచెం ఉంటుంది, ఏమనుకోకండి. స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చిన్న కిచెన్ అయినా అన్నీ ఫ్రీగా ఉండేటట్టు మేము ఆర్గనైజ్ చేసుకున్నాము. చూడండి, ఎక్కడైనా మీకు ఏ చిన్న టిప్స్ అయినా యూజ్ అవుతుండొచ్చు. ఈ ప్లేస్లో మేము కింద డ్రాస్ పెట్టించుకున్నాము. పైన స్టవ్ కానీ మిక్సీ కానీ మళ్ళీ అవెన్ పెట్టుకునేటట్లు చేసుకున్నాం అనమాట. ఆ పైన ప్లేస్ అనేది మేము దానికి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా పైన పెట్టుకున్నాం అనమాట. చేతిలో హ్యాండీగా ఉంటుందని, అందుబాటులో ఉంటుందని ఆ పైన చిన్న సెల్ఫ్ చేయించుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కింద డ్రాలు, మన స్పూన్స్, కట్లరీ ఉంటుంది కదా, అవన్నీ యూజ్ చేసుకోవడానికి కోసం ప్లేట్స్, చిన్న చిన్న టిఫిన్ ప్లేట్స్ పెట్టుకునేటట్టు చేసుకున్నాం అనమాట. ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ పెట్టుకునేలాగా డ్రాస్ చేసుకున్నాం అనమాట. ఇక్కడేమో షింక్, ఇంకా గిన్నెలు కడగలేదండి కొన్ని. కింద షింక్ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ కూడా వేరే స్పేస్ ఉందన్నమాట. అక్కడనే నిలబడి గిన్నెలు తోముకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం పెద్ద బౌల్స్, పెద్ద ప్లేట్స్, పెద్ద కట్లరీ అవి ఉంటాయి కదా, స్పూన్స్ కానీ అక్కడ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ సిలిండర్ స్పేస్ అనమాట, అక్కడ కూడా ప్లేస్ మేము యూజ్ చేసుకున్నాము. ఇదేమో చిన్న స్టవ్, 2 బర్నర్ స్టవ్స్ మాత్రమే అక్కడ పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఆ పైన మేము ఎలికా చిమ్నీ అనమాట. ఈ మోడల్ ఎలికా కంపెనీలో మంచిగా నచ్చి ఫిట్ చేయించుకున్నాం అనమాట. టచ్ మోడల్. ఇక్కడేమో హ్యాండీగా ఉండడం కోసం పోపు దినుసులు, పసుపు, ఉప్పు, కారం ఉంటాయి కదా, అక్కడ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఎంట్రన్స్ ఎదురుగా ఉండే షెల్ఫ్స్లలో ఇవన్నీ మేము బౌల్స్ కానీ, డిన్నర్ సెట్, ఇంకా వేరే కొంచెం పెద్ద గిన్నెలు అవన్నీ కూడా సెట్ చేసుకున్నాం. వాటిపైన కింద ఉండే సెల్ఫ్ లోపల పెద్ద గిన్నెలు కానీ అట్లా పెట్టేసుకున్నాము. చూడండి, మా కిచెన్ బాగుందా, నచ్చిందా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ కూడా ఉంటే ఇవ్వండి. మా కిచెన్ అంతా గ్లాసీ ఫినిషింగ్ వుడ్ వర్క్ని వాడామన్నమాట. తొందరలో మా హోమ్ టూర్ అంతా కూడా చేయబోతున్నాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాగుంది కదా మా కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ JCMN కుకింగ్ బ్లాగ్స్.